దోస్తానీస్ వెల్కమ్ టు అవర్ దోస్తీ ఛానల్. ఈరోజు సోరకాయతోని ఒక స్వీట్ చేసుకుందాము. హాఫ్ సోరకాయ తీసుకున్నాను, మధ్యలో కట్ చేసి దాన్ని చెక్క తీసేసి వైట్ పార్ట్ తీసేసి పెద్దగా గ్రేట్ చేసుకున్నాను. ఈ గ్రేట్ చేసుకున్న దాంట్లో నుంచి మన వాటర్ అనేది పిండుతూ ఉండాలి అన్నమాట. ఎంత వాటర్ డ్రైన్ అయితే స్వీట్ అనేది మనకు అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో బౌల్ పెట్టుకొని 1.25 లీటర్స్ మిల్క్ తీసుకున్నాను. ఇక్కడ 1.25 లీటర్స్ మిల్క్ మధ్యలో కలుపుతూ ఆ మీగడని పాలలో యాడ్ చేస్తూ మనం దీన్ని 3/4కి తీసుకురావాలన్నమాట. 3/4కి తీసుకొస్తే మనకి మిల్క్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. బట్ ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి. అండ్ చూసారా సోరకాయ నుంచి ఎన్ని వాటర్ వచ్చాయో. నెక్స్ట్ ఇంకో బౌల్ పెట్టేసి గీ వేసేసి మన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ అదే ఘీలో మళ్ళీ మన గ్రేట్ చేసుకున్న సోరకాయ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ నెయ్యిలో వేపుకుందాము. సోరకాయలో మనకు వాటర్ అనేది అస్సలకే ఉండొద్దు, అప్పుడే మనకు స్వీట్ అనేది సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట. సో చూసారా, నెయ్యిలో వేయించుకొని ఒక 2 మినిట్స్ దీన్ని బాయిల్ చేద్దాము. బాయిల్ చేసినాక నాకు దీనికోసం 1 కప్ షుగర్ అనేది నాకు సరిపోయింది. 1 కప్ అయినా 2 స్పూన్స్ వేసాను అంతే. సో షుగర్ నుంచి కూడా మనకు వాటర్ వస్తాయి కదా, ఈ వాటర్ కూడా పోయే వరకు మనం కలుపుతూ ఉండాలి. మనకు మిల్క్ కూడా 3/4కి వచ్చింది. నేను ఆ వీడియో స్కిప్ చేశాను. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 3/4కి వచ్చిన మన రబడీ ఏదైతే ఉందో అది ఇందులోకి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇది ఆ పాలలోనే బాయిల్ అవ్వాలి అన్నమాట. బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మన కార్డమమ్ పౌడర్ ఉంటుంది కదా, స్వీట్ అంటే కార్డమమ్ పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేయాలి. సో కార్డమమ్ పౌడర్ వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చి తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసామనుకోండి, మన స్వీట్ అనేది సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది.